ఏమండి సాగర్ కాల్ చేసి మాట్లాడిపోయింది. సరే సంగీత. అరే సురేష్ ఏంద్రా మా అన్న ఫోన్ చేస్తాడు. నువ్వేం టెన్షన్ పడకురా, దేనికోసం ఫోన్ చేస్తాడు, నువ్వు ఫోన్ ఎత్తి మాట్లాడరా. సరేరా. హలో అన్నా. తమ్ముడు ఎక్కడున్నావురా, ఏం చెప్తాను? ఏం లేదన్నా, నేనున్న సురేష్ ఇక్కడ మన ఊరవతల వేపు చెట్టు కాడు ఉన్నామన్నా. అవునారా, అయితే ఇప్పుడే అమ్మతోటి మాట్లాడినా, ఇంటికాళ్ళు ఇవ్వట కదా, అయితే ఇప్పుడే అయ్యగారితో మాట్లాడినా. రేపు మంచి రోజు అట, బండి తీసుకోవడానికి పోదామా? రేపు పోయి తీసుకుందామన్నా పొద్దున. ఓకేరా. అట్లే నీ పేరు మీద బ్లూ కలర్ బండి మంచిగా ఉన్నదట, కలర్ కలిసి వస్తుందట, బ్లూ కలరే తీసుకుందాం ఇక. ఓకే అన్న, ఆ కలరే తీసుకుందాం. సరే తమ్ముడు, ఇక రేపు పొద్దుగాల బండి తీసుకొని ఆ భద్రకాళి టెంపుల్లో పూజ చేసుకొని వస్తే మనకు కూడా పని అయిపోతుంది. ఓకే అన్న. సంగీత, రేపు మార్నింగ్ హనీని స్కూల్కి పంపకు, వెళ్ళి బండి తీసుకుందాం తమ్మునికి. సరే అండి. అరే రేపు మంచి రోజు బండి తీసుకుందాం అని చెప్పి అన్న అంటానరా, ఇప్పుడు ఏం చేయాలరా నీ అసలు? అరే సాగరు, నువ్వేం టెన్షన్ పడకురా, ఇట్లా జరిగేది అట్లా జరుగుతుంది. మా ఇంటికి పంపా.